నా పేరు ఎం శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్ని. ఈరోజు మనం టీ న్యూస్ యాంకర్ స్వేచ్ఛ 2 రోజుల క్రితం హైదరాబాద్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన అంశం గురించి మాట్లాడుకుందాం. స్వేచ్ఛకు సుమారు 40 సంవత్సరాల వయసు ఉంటుంది. 9వ తరగతి చదువుతున్న అరణ్య అనే కూతురు ఉంది. స్వేచ్ఛకు గతంలో 2 పెళ్లిళ్ళు జరిగాయి. ఆ 2 పెళ్లిళ్లలో ఆమె విడాకులు తీసుకుంది. తరువాత టీ ఛానల్లోనే తనతో పనిచేసే పూర్ణచంద్రతో గత 5 ఏళ్లుగా సహజీవనం చేస్తుంది. అయితే వారి సహజీవనంలో తలెత్తిన సమస్యల వలన ఆమె ఆత్మహత్య చేసుకున్నదని తెలుస్తోంది. స్వేచ్ఛ తల్లిదండ్రులు ఉద్యమకారులు, ప్రజా సమస్యల పట్ల వారు పోరాడుతున్నారు. ఆమె తండ్రి మీడియాతో మాట్లాడుతూ సహజీవనం చేస్తున్న పూర్ణచంద్రతో విడిపోవాలని, అతనికి భార్యాపిల్లలు ఉన్నారని, అలాంటి వారు తగరని తన కుమార్తెకు స్వేచ్ఛకు చెప్పానని అన్నారు. తన కుమార్తెతోనూ పూర్ణచంద్రరావుతోనూ 4 రోజుల క్రితం తాను మాట్లాడితే వారిద్దరూ విడిపోబోతున్నామని చెప్పారని, ఇంతలోనే ఆత్మహత్య వార్త వినాల్సి వచ్చిందని ఆయన వాపోయారు. పూర్ణచందర్ స్త్రీలోలుడని, అనేక మంది అమ్మాయిలను అతను మోసగించాడని, వాడుకున్నాడని ఆయన ఆరోపించారు. ఇక పూర్ణచందర్ ఓ లేఖను మీడియాకు విడుదల చేశాడు. ఆ లేఖలో అతడు స్వేచ్ఛ తల్లిదండ్రుల మీద కొన్ని ఆరోపణలు చేశాడు. స్వేచ్ఛ తల్లిదండ్రులు చిన్నప్పుడే ఆ అమ్మాయిని వారి చుట్టాల ఇంట్లో వదిలేసి ఉద్యమంలోకి వెళ్ళిపోయారని, దానితో స్వేచ్ఛ అప్పటి నుండి ఒంటరిగా ఫీల్ అయ్యేదని చెబుతున్నాడు. అటువంటి అమ్మాయికి గత 5 ఏళ్లుగా తాను తోడు నీడగా ఉంటున్నానని చెప్పాడు. స్వేచ్ఛ చనిపోయే ముందు రోజు ఆమె తండ్రి వచ్చి ఆమె మనసు గాయపడేటట్లుగా మాట్లాడాడని ఆరోపించాడు. 2 సంవత్సరాలకు ఒకసారి ఎవడో ఒకడిని తీసుకువచ్చి నాన్న ఇతడే మీ అల్లుడని పరిచయం చేయటం బాగోలేదని ఆయన అన్నట్లుగా ఆ లేఖలో పూర్ణచంద్ర చెప్పాడు. తండ్రి అన్న ఆ మాటలతో మనసు గాయపడిన స్వేచ్ఛ ఉరివేసుకుని చనిపోయిందని వివరించాడు. యాంకర్ స్వేచ్ఛ కుమార్తె అరణ్య మీడియాతో మాట్లాడుతూ తనను కూడా పూర్ణచంద్ర వేధించేవాడని చెప్పింది. ఇక స్వేచ్ఛ సన్నిహితులు తెలిసిన వారు మాట్లాడుతూ ఆమె చాలా తెలివిగల, ధైర్యవంతురాలైన, ప్రగతిశీల భావాలు గల యువతి అంటున్నారు. ఆమె ఆత్మహత్య చేసుకున్నంత పెరిగిది కాదని, ఆమె ఆత్మహత్య చేసుకుందంటే నమ్మలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోస్టుమార్టం రిపోర్టులో స్వేచ్ఛ ఆత్మహత్య చేసుకుందని తెలుస్తుంది. పూర్ణచంద్ర కూడా తన లాయర్తో పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. ఈ మొత్తం జరిగిన విషయాలు పరిశీలిస్తుంటే స్వేచ్ఛతో సహజీవనం చేస్తున్న పూర్ణచందర్ గతంలో ప్రేమ వివాహం చేసుకున్నాడు. అతడు భార్య, 2 పిల్లలతో ఇప్పటికీ కలిసి ఉంటున్నాడు. అయినా స్వేచ్ఛతో సహజీవనం చేస్తున్నాడు. స్వేచ్ఛ తనను పెళ్లి చేసుకోమంటే కుదరదని విడిపోదామని చెప్పాడు. ఇలా చేయటం అతడిది ముమ్మాటికి తప్పే. చట్ట ప్రకారం పూర్ణచంద్ర చేసింది తప్పు కాకపోవచ్చు, కానీ నైతికంగా ఖచ్చితంగా తప్పే. స్వేచ్ఛతో అతడు సహజీవనం చేయటం, తను ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యకి వారి 2 పిల్లలకు అన్యాయం చేసినట్టే కదా. స్వేచ్ఛ విషయానికి వస్తే ఆమెను పూర్ణచంద్ర మాయమాటలు చెప్పి మోసం చేశాడని చాలామంది విమర్శిస్తున్నారు. అదే సమయంలో మనం స్వేచ్ఛ గురించి కూడా ఆలోచించాలి. స్వేచ్ఛ ఏమైనా ఇంటర్ డిగ్రీ చదివే అమ్మాయా? ఏ మగాడైనా చెప్పే మాయమాటలు నమ్మటానికి? పూర్ణచంద్రతో సహజీవనం చేయడానికి ముందే ఆమెకు 2 సార్లు పెళ్లి జరిగి విడాకులు తీసుకుని ఉంది. ఆమెకు ఓ కుమార్తె కూడా ఉంది. ఆమె వయసు అప్పటికీ 35 సంవత్సరాలు. పైగా స్వయంగా ఉద్యోగం కూడా చేసుకుంటుంది. అటువంటి ఆమె పెళ్ళయి భార్య, 2 పిల్లలు ఉన్న మగాడు చెప్పే మాయమాటలు ఎలా నమ్మింది? ఏ మగాడైనా వేరే స్త్రీకి దగ్గర అవడానికి ఏవేవో కథలు చెబుతాడనే ఇంగిత జ్ఞానం స్వేచ్ఛకు లేదని మనం అనుకుందామా? ఒకవేళ అతడు తన భార్యాపిల్లలకు విడాకులు ఇచ్చి స్వేచ్ఛను పెళ్లి చేసుకుంటే అది కరెక్టా? పాపం అతని భార్యాపిల్లలు జీవితాంతం ఎంతలా బాధపడతారు? ఇక్కడ ఎంత కాదనుకున్నా తప్పు చేసింది స్వేచ్ఛ అనిపిస్తుంది. 2 వివాహాలు అయ్యి వారితో విడిపోయిన స్వేచ్ఛ సభలలో ప్రగతిశీలంగా మాట్లాడి అందరినీ సమస్యల పట్ల పోరాడాలని పిలుపునిచ్చే స్వేచ్ఛ, కవితలు రాస్తూ టీవీ ఛానల్ యాంకర్గా రోజు అనేక సమస్యలు పరిశీలించే స్వేచ్ఛ, 3వ వివాహం పట్లైనా సహజీవనం పట్లైనా ఎంత జాగ్రత్తగా ఉండాలి? పెళ్ళయి భార్య, 2 పిల్లలున్న వాడితో కలిసి జీవించి ఉండడమేమిటి? ఏమాత్రం జ్ఞానం లేని సాధారణ స్త్రీలు కూడా ఇలాంటి తప్పటడుగులు వేయరు. మరి ఇంత అభ్యుదయ భావాలు కలిగిన ఆమె ఇలా ఎలా చేసింది? పూర్ణచంద్ర డబ్బు, పలుకుబడి ఆమెను ఆకర్షించాయా? వాటి ముందు అభ్యుదయ భావాలు వెనక్కి వెళ్ళిపోయాయా? ఆమె చేసిన అతిపెద్ద తప్పు ఆల్రెడీ భార్య పిల్లలతో ఉన్న అతడితో సహజీవనం చేయటమే. 2 ఏళ్లకు ఓసారి ఎవరో ఒక యువకుడిని తెచ్చి ఇతడే మీ అల్లుడు అని చెబుతావు అని ఆమె తండ్రి కోపడ్డాడని పూర్ణచంద్ర తన లెటర్లో చెప్పాడు. ఏ తండ్రి అయినా ఇంతకు ముందే కుటుంబంతో ఉన్న వ్యక్తిని తెచ్చి ఇతడే మీ కాబోయే అల్లుడు అని కూతురు చెబితే అతడి కాళ్ళు కడిగి హారతి ఇచ్చి ఆహ్వానిస్తాడా? లేకపోతే కూతుర్ని ఇదే పనమ్మా, పెళ్ళాం పిల్లలున్న వాడితో సహజీవనం చేస్తున్నావని మందలిస్తాడా? ఆయన చక్కగానే మాట్లాడాడు. గత 5 ఏళ్ల నుండి పూర్ణచంద్రను పెళ్లి చేసుకోమని స్వేచ్ఛ అడుగుతుంటే ఇదిగో రేపు చేసుకుంటా, ఎల్లుండి చేసుకుంటా అని ఆమెతో సహజీవనం చేస్తూ పూర్ణచంద్ర రోజులు వెల్లదీస్తూ చివరికి పెళ్లి చేసుకోవడం కుదరదని చెప్పాడు. దానితో ఒక్కసారిగా ఊహించని విధంగా జరిగేసరికి ఆమె ఆత్మహత్య చేసుకుందని తెలుస్తుంది.
ఇప్పుడు స్వేచ్ఛ కూతురు అరణ్య తల్లి లేని పిల్ల అయిపోయింది. తనకు ఓ కూతురు ఉన్నదని తాను ఆత్మహత్య చేసుకుంటే ఆ కూతురి పరిస్థితి ఏమిటో స్వేచ్ఛ ఆలోచించి ఉంటే ఇలా ప్రాణాలు తీసుకునేది కాదు. తనను మోసగించిన పూర్ణచంద్రరావుకు సమాజంలో సరైన బుద్ధి చెబితే బాగుండేది. తన కూతురుకు అండగా ఉండాలి తప్ప ఇలా పిరిగిదానిలా స్వేచ్ఛ ఆత్మహత్య చేసుకోకుండా ఉండాల్సింది. మానవ జీవితంలో ఎదురయ్యే ఎలాంటి సమస్యకైనా ఖచ్చితంగా పరిష్కార మార్గాలు ఉంటాయి. సమస్య మన జీవితంలోకి వచ్చిందంటే దానికి పరిష్కార మార్గం కూడా ఖచ్చితంగా ఉంటుంది. అదేవిధంగా స్వేచ్ఛ కూడా తన జీవితంలో ఎదురైన సమస్యలను ఈ సమాజానికి అంటే తన తల్లిదండ్రులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు చెప్పి మోసగారి అయిన పూర్ణచంద్రను శిక్షించేలా చేసి తన కూతురు అరణ్యకు అండగా జీవితాన్ని కొనసాగించి ఉండటమే స్వేచ్ఛకు సరైన మార్గం. ఆ మార్గాన్ని ఎవరైనా అనుసరించాలి. తమ సమస్యలను పరిష్కరించుకోవాలి. మనమందరం స్వేచ్ఛలా కాకుండా పోరాడదాం, జీవిద్దాం.